అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుందాం. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఇది ఇప్పుడు వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుకొనుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. దేవుని వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానిస్తామని కోరుచున్నాము. మరి ఆరాధన అనే అంశాన్ని ధ్యానించాలని నేను కోరుతున్నాను. దేవుణ్ణి మనం ఆరాధించాలి. మానవుణ్ణి దేవుడు సృష్టించి ఈ భూలోకంలో ఎందుకు పెట్టాడంటే ఆయనను స్తుతించి ఆరాధించే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఆదాము హవ్వను సృష్టించినప్పుడు మరి అంతేకాకుండా ఇశ్రాయేలు చరిత్రలో కూడా మనం చూసినట్లయితే ఇశ్రాయేలుని దేవుడు ఏర్పరచుకొని వారిని మరి ఐగుప్తి బానిసత్వంలోంచి విడిపించి కానాను దేశానికి ప్రవేశింపజేసి అంతేకాకుండా వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి వారి ద్వారా దేవుడు స్తుతిని ఆరాధనని పొందుకోవాలని ఆశించాడని దేవుని వాక్యంలో చూస్తున్నాం. మరి అబ్రహామును కూడా దేవుడు పిలిచినప్పుడు తన ఒక్కొక్క స్థలానికి వెళ్ళినప్పుడు ముందు అక్కడ బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించినట్లు మనం చూస్తున్నాము. ప్రతి స్థలంలో దేవునికి బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించి తర్వాత తన చిన్న టెంట్ వేసుకొని అక్కడ నివసిస్తూ ఉన్నట్టు మనం చూస్తున్నాము. మరి అలాగే ఆదికాండం 22:5లో కూడా మనం చూసినట్లయితే ఆ అబ్రహాంని దేవుడు పిలిచి తన ఏకైక కుమారుడైన ఇస్సాకుని తన చూపించే కొండ మీద బలి అర్పించమని ఆ బలి ద్వారా దేవుడిని ఆరాధించాలని దేవుడు కోరాడు. కాబట్టి అబ్రహాము ఇస్సాకుని తీసుకొని వెళ్ళి ఆ మోరాయి పర్వతం దగ్గరికి రాగానే అక్కడ ఉండే తన సర్వెంట్స్తో ఏం చెప్తాడంటే, మీరు గాడిద పిల్లని ఉండి ఇక్కడ ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి వస్తామని చెప్పాడు. అంటే ఆరాధన అనే మాట అది బైబిల్లో మొట్టమొదటిసారి ఆదికాండం 22:5 వచనంలో మనం చూస్తాము. కాబట్టి దేవుడు ప్రశస్తమైన దానితో దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి స్తుతించి ఆరాధించాడు. మరి తన శ్రేష్టమైన వాటితో దేవుణ్ణి ఆరాధించాడు. అలాగే ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు వాళ్ళని ప్రత్యేక జనంగా ఏర్పాటు చేసుకున్నాడు. మరి వారికి 3 పండుగలను ఏర్పాటు చేశాడు. మరి పెంటికోస్ట్ పండగ, మరి పస్కా పండుగ, మరి గుడారాల పండుగ. ఈ 3 పండగల్లో వారు అందరూ ఇశ్రాయేల్ ప్రజలు ఈ యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించి మహిమపరచాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి నూతన నిబంధనలో కూడా యేసు ప్రభు ద్వారా దేవుని సంఘం అనే శరీరంలో ప్రతి విశ్వాసిని దేవుడు జతపరిచి వారు తనని ఆరాధించి మహిమపరచాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితానికి ఆరాధన చాలా ప్రాముఖ్యమైన అంశము. దేవుణ్ణి ఆరాధించేవారే దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుణ్ణి ఆరాధించేవారే ఆయనని సేవించగలరని కూడా దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఆరాధన అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయము. అయితే ఆరాధన అంటే ఏంటి అనే మాటను మనం ధ్యానించినట్లయితే ఏముందంటే, ఆరాధన ఇట్ ఈస్ గ్లోరిఫైయింగ్ గాడ్ ఇన్ హిస్ ప్రెజెన్స్ విత్ అవర్ వాయిస్ అండ్ హార్ట్స్. అంటే మన యొక్క హృదయాలతోనూ మన యొక్క స్వరముతోనూ దేవుని సన్నిధిలో దేవుణ్ణి మహిమపరచుటై ఆరాధన అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు పాత నిబంధనలో. కొత్త నిబంధనలో సంఘాన్ని ఏర్పాటు చేసుకొని
సంఘం ద్వారా దేవుణ్ణి మనం ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఆరాధన చాలా ప్రాముఖ్యమైన విషయము. దేవుడు తనని ఎందరు ఆరాధిస్తారో వారిని ఆశీర్వదించే దేవుడుగా ఉంటాడని దేవుని వాక్యం చెప్తుంది. మరి దేవుణ్ణి నిజంగా ఆత్మతో సత్యంతో ఆరాధించాలని మనం ఇప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాల్లో చూసాము. మరి ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటే వాళ్ళలో ఉండవలసిన గుణలక్షణాలను కూడా మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా తిరిగి జన్మించిన వాడే దేవుణ్ణి ఆరాధించగలడు. మరి ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటే ఎవరైతే యేసు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించి ఆయన బిడ్డలుగా జీవిస్తున్నారో, అంటే ఎవరైతే తిరిగి జన్మించారో, రక్షింపబడ్డారో వారు మట్టుకే దేవుణ్ణి స్తుతించి ఆరాధించగలరని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. రెండవదిగా పరిశుద్ధులైన వారే దేవుణ్ణి స్తుతించి ఆరాధించగలరు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి అపవిత్రంగా జీవించిన వారు నిజంగా దేవుణ్ణి ఆరాధించలేరు. మరి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో తమ పాపములను ఒప్పుకున్నవారు యేసు ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడతారు అని రాయబడింది. మన పాపములను మనం ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయును. కాబట్టి పవిత్రమైన హృదయాన్ని, పవిత్రమైన మనస్సుని, పవిత్రమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడే దేవుణ్ణి నిజంగా ఆరాధించగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. మూడవదిగా దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే అన్యోన్య సహవాసం, దేవునితో మనము అన్యోన్య సహవాసం అంటే మరి యేసు ప్రభు చెప్తాడు యోహాను సువార్త 15:5లో ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవడు నాయందు నిలిచి ఉండునో, ఎవని యందు నేను నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అని చెప్పబడి ఉంది. అంటే మనము దేవునితో, త్రియేక దేవునితో మరి ఇంటిమేట్ రిలేషన్షిప్ కలిగి ఉన్నప్పుడు, మరి దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించగలము అని దేవుని వాక్యం చెప్తుంది. నాలుగవదిగా దేవుని చిత్తాన్ని జరిగించేవాడే దేవుణ్ణి ఆరాధించగలడు. మరి దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తాన్ని ఎల్లప్పుడూ మనం జరిగించినప్పుడు దేవుడు మన ఆరాధనని అంగీకరించే దేవుడుగా ఉంటాడు. అలాంటి వాడే నిజమైన ఆరాధనను చేయగలడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం ప్రేమించి, దేవుని వాక్యానికి విధేయత చూపించి, దేవుని చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు దేవుణ్ణి మనం నిజంగా ఆరాధించి మహిమపరచగలము. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకోగలము అని దేవుని వాక్యం చెప్తుంది. ఐదవదిగా మరి దేవుని ఆత్మతో నింపబడిన వారు, ఇందాక మనం చూసినట్లు ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలి అంటే దేవుని ఆత్మను మనం పొందుకోవాలి, ఆత్మతో నింపబడాలి. అందుకనే ఎఫెసీ పత్రిక 5:18లో పౌలు అంటాడు, బీ యీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్, అంటే దేవుని ఆత్మతో నింపబడండి. ఆత్మ ద్వారా నింపబడాలి, ఆత్మ ద్వారా నడిపించబడాలి, ఆత్మీయ జీవితాన్ని మనం జీవించాలి. గనుక ఎవరైతే ఆత్మతో నింపబడతారో వాళ్ళు దేవుణ్ణి ఆరాధించగలుగుతారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంతేకాకుండా ఇతరులతో కూడా మంచి సహవాసం అంటే రైట్ రిలేషన్షిప్ విత్ అదర్స్, మన తోటి విశ్వాసులతోనూ మరి ఇతరులతోనూ మరి సరి అయిన సహవాసాన్ని, రైట్ రిలేషన్షిప్ని మనం కలిగి ఉండాలి. అందుకనే మత్తయి సువార్త 5:24లో యేసు ప్రభు ఏం చెప్తాడంటే, ఎవరి మీదైనా నీకు విరోధం ఉన్నట్లయితే, ఏదైనా ఎవరి మీదన్నా నీ కోపం ఉండి వారితో విరోధంగా ఉంటే ముందు వెళ్ళి వాళ్ళతో సఖ్యపడి
అప్పుడు నువ్వు వచ్చి నీ యొక్క బలిని అర్పించి నన్ను ఆరాధించమని యేసుప్రభు చెప్పాడు. కాబట్టి మన మానవ సంబంధాలతో కూడా సరి అయిన సంబంధాలు, రైట్ రిలేషన్‌షిప్ విత్ హ్యూమన్ బీయింగ్స్, మన చుట్టూన్న వారితోనూ, మన విశ్వాసులతోనూ మరి సరి అయిన సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా ప్రశస్తమైన వాటితో దేవుణ్ణి మరి యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మే మేరీ మరి ప్రశస్తమైన అత్తర్‌ని పగలగొట్టి యేసుప్రభు పాదాల మీద పోసి ఆయన్ని ఆరాధించింది అని మనం చూస్తున్నాము. కాబట్టి ప్రశస్తమైన ఈవుని దేవునికి సమర్పించుట ద్వారా, అంటే మన దగ్గరుండే ప్రశస్తమైనది దేవునికి సమర్పించుట ద్వారా దేవుణ్ణి మనం ఆరాధించొచ్చు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి అబ్రహాం జీవితంలో కూడా మనం చూసినప్పుడు ఇస్సాకును బలి అర్పించమని దేవుడు చెప్పాడు. వెంటనే ఇస్సాకును తీసుకొని వెళ్ళి ఆ కొండ మీద ఇస్సాకుని మరి కట్టి తను చేసిన ఆ బలిపీఠం మీద పడుకోబెట్టి కత్తితో చంపడానికి సిద్ధపడ్డాడు. అంటే తన ప్రశస్తమైన దాన్ని దేవునికి అర్పించడానికి సిద్ధపడ్డాడు. అలాగే మరియ కూడా ప్రశస్తమైన ఈవుని చాలా ఖరీదుతో కూడిన అత్తరు సీసాని యేసుప్రభు పాదాల మీద పోసి ఆయనని ఆరాధించింది. కాబట్టి 7 విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి ఆరాధించాలంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మరి రక్షింపబడిన వారు, తిరిగి జన్మించబడిన వారే ఆరాధించగలుగుతారు. పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వారే ఆయన్ని ఆరాధించగలుగుతారు. ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారే ఆయన్ని ఆరాధించగలుగుతారు. ఆయన చిత్తానికి విధేయత చూపించిన వారే ఆయన్ని ఆరాధించగలుగుతారు. ఆత్మతో నింపబడిన వారే ఆయనను ఆరాధించగలుగుతారు. మరి చుట్టూ మన మనుషులతో అందరితోనూ సఖ్యమైన సహవాసాన్ని, రిలేషన్‌షిప్‌ని కలిగి ఉన్నప్పుడే దేవుణ్ణి ఆరాధించగలుగుతాము. ప్రశస్తమైన ఈవుని దేవునికి సమర్పించట ద్వారా దేవుణ్ణి ఆరాధించగలుగుతాము. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడం అతి ప్రాముఖ్యమైన అంశము బైబిల్‌లోనూ మరి మనం చూస్తాము. ప్రతి క్రైస్తవుడు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మరి ఎందును బట్టి మనం ఆరాధించాలి అనే అంశాన్ని కూడా మనం చూసినట్లయితే, దేవుని యొక్క ఔన్నత్యాన్ని బట్టి, సర్వోన్నతమైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు, సర్వాన్ని పరిపాలిస్తున్న దేవుడు, సర్వానికి అధికారి అయిన దేవుడు, సర్వాన్ని ఎరిగిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, మరి సర్వాన్ని ఆయన ఆధిపత్యంలో ఉంచుకున్న దేవుడు కనుక ఆ త్రియేక దేవుణ్ణి మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఎందుకంటే ఆయన సర్వోన్నతుడు, సర్వము ఆయన అధికారం కింద ఉన్నది అని మనం గుర్తించి దేవుణ్ణి ఆరాధించాలి. అంతేకాకుండా ఆయన చేసిన పనిని బట్టి కూడా మరి సృష్టి అంతా కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తుంది. మరి అలాగే మానవుడు కూడా దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. ఆ సృష్టి అంతట్లో అందరికంటే సృష్టి అంతటిలో ప్రశస్తమైన వ్యక్తి ఎవరంటే మానవుడు. కాబట్టి ఈ ప్రశస్తమైన సృష్టిని దేవుడు ఎందుకు చేశాడంటే, ఆయన దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా ఆరాధించే వ్యక్తిగా ఉండాలని దేవుడు సృష్టించాడు. అంతేకాకుండా మానవుడు పాపంలో పడిపోయి లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, దేవునికి దూరమైనప్పుడు, దేవుడు తన ఏకైక కుమారుడైన యేసు ప్రభువుని నరావతారిగా ఈ భూలోకానికి పంపించి, ఆయన మన కొరకు 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించి, సంపూర్ణ దేవుడుగాను, సంపూర్ణ మానవుడిగా మన మధ్యన నివసించి, మరి అంతేకాకుండా ఆయన పరిశుద్ధంగా జీవించి, ధర్మశాస్త్రాన్ని సున్నంగా పాటించి, మరి అంతేకాకుండా మన కొరకు తను తాను సిలువలో బలిగా అర్పించబడి, మనందరి పాప పరిహారార్థ బలిగా ఆయన మనకు రావాల్సిన శిక్షను ఆయన అనుభవించి, మరణించి, సమాధి చేయబడి, తిరిగి లేచి 3వ దినాన్ని లేచి తండ్రి కుడిపార్శ్వమునకు ఆరోహణమయ్యాడు. ఎందుకు అంటే ఆయన ద్వారా మనందరికీ కూడా
పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు చేసిన ఆ రక్షణ కార్యాన్ని బట్టి, అంటే తండ్రి అయిన దేవుడు యొక్క ఏర్పాటుని బట్టి, కుమారుడైన యేసు ప్రభు యొక్క త్యాగాన్ని బట్టి, ఆత్మ యొక్క శక్తి ద్వారా ఆ రక్షణను మనకు అనుగ్రహించడాన్ని బట్టి, ఆ త్రియేక దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మనం ఆయన్ని ఎల్లప్పుడూ ఆరాధించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి దేవుడు ఆయన సర్వోన్నతమైన స్థితిని బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మరి దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఏం జరుగుతుంది అని మనం గమనించినట్లయితే ఆ 7 ప్రాముఖ్యమైన విషయాలు మనం గుర్తించాలి. దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఏం జరుగుతుందంటే వి డిలైట్ ఇన్ గాడ్, మనము దేవుని యందు ఆనందించగలుగుతాము. దేవుణ్ణి ఆరాధించేవారు దేవుని యందు ఆనందించగలుగుతారు అని దేవుని వాక్యంలో మనం చూస్తాము. మరి కీర్తన 27వ అధ్యాయము 3వ వచనంలో దావీదు మహారాజు ఏమంటాడంటే, నీతో 27:3లో ఏమంటాడంటే, నా హృదయము 27:3లో ఏమనుందంటే 27:4 యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అంటే దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క అద్భుతమైన, అంటే ఆయన యొక్క బ్యూటీని నేను చూడగోరుచున్నాను. నా జీవితకాలం అంతయు కూడా దేవుని ఆలయంలో గడపాలని, ఆయన్ని ఆరాధించాలని నేను ఇష్టపడుతున్నాను అని చెప్తున్నాడు. అంతేకాకుండా దేవుణ్ణి ఆరాధించుట ద్వారా దేవుని యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని మనం ఎలా పొందుకుంటామంటే, చూడండి కీర్తన 16:11లో కూడా ఉంది. ఏమనుందంటే, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసితివి, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. అంటే దేవుని సన్నిధిలో నిత్యమైన ఆనందాన్ని మనం అనుభవించగలుగుతాము అని కీర్తనాకారుడు 16వ అధ్యాయము 11వ వచనంలో మనకు తెలియజేస్తున్నాడు. అలాగే ఆసాఫు కూడా 73వ కీర్తన 25వ వచనంలో ఏమంటాడంటే, నీవు తప్ప నాకు ఇంకెవరు కూడా శ్రేష్టమైన వారు ఎవరూ లేరు. పరలోకంలోను భూలోకంలోను నువ్వు చూసినట్లయితే చూడండి 73వ కీర్తన 25వ వచనంలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. కాబట్టి ఆసాఫ్ కూడా ఏమంటున్నాడంటే, నీ యందు నేను ఆనందిస్తాను, నీ సన్నిధిలో నాకు ఆనందం ఉంది, నీవు తప్ప పరలోకంలో కానీ భూలోకంలో కానీ నిజమైన ఆనందాన్ని ఇచ్చేవారు ఎవరూ లేరు అని చెప్తున్నాడు. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించటం ద్వారా మనము దేవుని యందు ఆనందించగలుగుతాం. వి డిలైట్ ఇన్ గాడ్, దేవుని యందు ఆనందించగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. రెండవ విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఆరాధిస్తామో గాడ్ డిలైట్స్ ఇన్ అస్, అంటే దేవుడు మన యందు ఆనందిస్తాడు. మరి జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం, అలాగే యెషయా గ్రంథం 62:3-5 వచనాల్లో మనం చూస్తే, దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు మన యందు ఆనందిస్తాడు, మనని బట్టి ఆయన సంతోషిస్తాడు, మనని బట్టి ఆయన స్తుతిగానం చేస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుణ్ణి ఆరాధించేవారు దేవుణ్ణి సంతోషపరుస్తారు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి నిజమైన సంతోషాన్ని దేవుడికి ఎప్పుడు కలుగుతుందంటే, తన బిడ్డలు తనని స్తుతించి ఆరాధించినప్పుడే దేవునికి నిజమైన సంతోషము, ఆనందము కలుగుతుంది. గాడ్ డిలైట్స్ ఇన్ అస్, దేవుడు మన యందు ఆనందిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది.
మనం దేవుని యందు ఆనందిస్తాము. దేవుడు కూడా మన యందు ఆనందిస్తాడు. ఎందుకంటే మనం ఆయన్ని స్తుతించి ఆరాధించడం ద్వారా ఆయన నిజంగా మనని బట్టి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. మనని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. మన ద్వారా ఆయన నిత్య సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. మూడో విషయం ఏంటంటే, వి డ్రా నియర్ టు గాడ్. దేవునికి మనము దగ్గర, సమీపంగా జీవించగలుగుతాము. మరి పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఆహ్, మరి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని దేవాలయంలో 2 స్థానాలు ఉన్నాయి. మరి యాజకులు పరిశుద్ధ స్థలంలో దేవునికి బలులు అర్పించాలి. అతి పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధి బలిపీఠం ఉంది. దేవుని సన్నిధి ఉంది. మరి అక్కడికి ఎవరు వెళ్ళడానికి వీలవ్వదు. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారే ప్రధాన యాజకుడు తన కొరకు మరి ప్రజలందరి పాపాల నిమిత్తము దే రక్తం బ బ బలి రక్తంతో లోపలికి ప్రవేశించాలి. కాబట్టి ఎవరు కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేరు. కానీ నిజమైన నూతన నిబంధనల ద్వారా యేసు ప్రభు రక్తం ద్వారా దేవుడు మనలని పరిశుద్ధపరిచి తన బిడ్డలుగా చేసుకున్నాడు కాబట్టి దేవుని అతి పరిశుద్ధ స్థలంలో మనం ప్రవేశించగలుగుతాము. అంటే దేవుణ్ణి ఆరాధించడం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలో దేవుడుండే స్థలానికి మనము దగ్గరవుతాము. వి డ్రా నియర్ టు గాడ్. దేవునికి దగ్గరగా సమీపంగా ఉండగలుగుతాము. దేవుని సన్నిధిని, దేవుని యొక్క మరి ఆ యొక్క ప్రసన్నతను మనం వ్యక్తిగతంగా మన జీవితంలో అనుభవించగలుగుతాము అని హీబ్రూ గ్రంథకర్త 10వ అధ్యాయము 19, 22 వచనాల్లో, అలాగే హీబ్రూ 12, 28, 29 వచనాల్లో మనకు తెలియపరుస్తున్నాడు. అంటే దేవుణ్ణి ఆరాధించేవారు దేవుని యందు ఆనందించగలుగుతారు. దేవుడు వాళ్ళ యందు ఆనందించగలుగుతాడు. అంతేకాకుండా వారు దేవునికి దగ్గరగా చేరగలుగుతారు. నూతన నిబంధన యేసు ప్రభు రక్తం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలో మనం ప్రవేశించడానికి దేవుడు మనకు అర్హతనిచ్చాడు. మరి ఆయన్ని ఆరాధించేవారు ఆయన అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళి ఆయన సన్నిధిని అనుభవించడానికి దేవుడు మనకి ఆధిక్యతనిచ్చాడు అని దేవుని వాక్యం చెప్తుంది. నాలుగో విషయం ఏంటంటే, గాడ్ డ్రాస్ నియర్ టు అస్. అంటే దేవుడు మనకు దగ్గరవుతాడు. ఎవరైతే దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తారో దేవుని సన్నిధిని అనుభవించడమే కాకుండా దేవునికి దగ్గరగా ఉంటారు. దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉంటారు. మరి సొలొమోన్ మహారాజు దేవుని కొరకు పెద్ద ఆలయాన్ని కట్టించాడు. ఆలయాన్ని కట్టించాక దేవుని కొరకు బలులు అర్పించి దేవుని యాజకులు అక్కడ దేవుని యాజకులు బలులు అర్పిస్తున్నాడు. అంతేకాకుండా సొలొమోన్ మహారాజు కూడా దేవుని సన్నిధిలో, దేవుని ఆలయంలో మోకరించి దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తున్న సమయంలో ఆలయం అంతయు కూడా దేవుని మహిమతో నిండిపోయింది అని మనం చూస్తున్నాం. 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయం 13, 14 వచనాల్లో మనం చూస్తున్నాం. అంటే ఆలయం అంతయు కూడా దేవుని సన్నిధిని, దేవుని యొక్క మహిమతో నిండిపోయింది అని మనం అక్కడ గమనిస్తున్నాం. అంటే దేవుణ్ణి ఎప్పుడైతే ఆరాధించారో, దేవుని యొక్క ఆలయంలో దేవుణ్ణి ఆరాధించారో, ఆలయం అంతయు కూడా దేవుని సన్నిధిని, దేవుని మహిమను, దేవుని యొక్క ప్రసన్నతను అక్కడుండే యాజకులు, రాజు, మరి మనుషులు, ఇశ్రాయేలు ప్రజలు కూడా గమనించగలిగారు, అనుభవించగలిగారు అని దేవుని వాక్యంలో మరి 2వ దినవృత్తాంతంలో 5, 13, 14లో మనం చూస్తున్నాం. అంటే ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆరాధిస్తామో దేవుడు మనకు దగ్గరవుతాడు అని దేవుని వాక్యం చెప్తుంది. యాకోబు 4:8లో కూడా అదే అంశాన్ని మనం చూస్తాం. మనం దేవునికి దగ్గరికి వెళ్తే ఆయన మనకి దగ్గరగా వస్తాడు అని మనం దేవుని వాక్యం చెప్తుంది. అంటే దేవుణ్ణి ఆరాధించేవారు దేవునికి ఎప్పుడైతే మనము ఆత్మతో, సత్యంతో ఆయన్ని ఆరాధిస్తామో అప్పుడు దేవునికి మనం దగ్గరవుతాము. ఆయన మనకు కూడా దగ్గరవుతాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 5వ విషయం ఏంటంటే, గాడ్ మినిస్టర్స్ టు అస్. అంటే దేవుడు మనకి
పరిచర్య చేస్తాడు. ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో వారు ఆత్మీయంగా కట్టబడతారు. ఆత్మీయమైన అభివృద్ధిలోనికి వస్తారు. వారు మరి దే విల్ బి ఎడిఫైడ్. ఎడిఫైడ్ అంటే దేవుని యొక్క పరిపూర్ణతలోనికి వారు హెచ్చింపబడతారు. కాబట్టి దేవుడే వాళ్ళని కడతాడు. దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు గాడ్ మినిస్టర్స్ అంటే దేవుడు మనల్ని కడతాడు, మనని పరిపూర్ణులుగా చేస్తాడు, మన విశ్వాసాన్ని బలపరుస్తాడు, మనలో తన ఆత్మ కార్యాన్ని జరిగించి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. శాంటిఫికేషన్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మనం మార్చబడతాం. అదే కదా 2 కొరింథీ 3వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తాం అదే అంశాన్ని. 2 కొరింథీ 3వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. ఏమనంటే, ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో, దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉంటారో, దేవునికి దగ్గరగా ఉంటారో, అప్పుడు ఏమవుతుంది? మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుంచి అధిక మహిమ పొందుచు, ప్రభువగు ఆత్మ చేత ఆయన పోలికగా మార్చబడుచున్నాము. అంటే దేవుణ్ణి ఆరాధించేవారు దేవుని ద్వారా పరిపూర్ణతలోనికి తేబడతారు. అంటే యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మనం మార్చబడతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి గాడ్ మినిస్టర్స్ టు అస్. ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తామో దేవుడే మనకి పరిచర్య చేస్తాడు, మనని ఆత్మీయంగా కడతాడు, మనల్ని పరిపూర్ణులుగా చేస్తాడు, మన విశ్వాసాన్ని బలపరుస్తాడు, మనలో తన ఆత్మకార్యాన్ని పరిశుద్ధపరిచే ఆత్మకార్యాన్ని జరిగిస్తాడు, యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మనలను మార్చుతాడు అని దేవుని వాక్యం చెప్తుంది. 6వ విషయం ఏంటంటే, లార్డ్స్ ఎనిమీస్ విల్ ఫ్లీ. ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో మన శత్రువులు పారిపోతారు. మరి మనం చూసినట్లయితే పాత నిబంధనలో 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 21, 23 వచనాల్లో మనం చూసినట్లయితే యూదా రాజు అయిన జెహోత్పాత్ మీద యుద్ధం చేయడానికి ముగ్గురు కలిపి వస్తారు. మోయాబీలు, ఇదోమాయిలు, సిరియా సైన్యము, ఇదోమీయుల సైన్యము, మోయాబీల సైన్యము. ముగ్గురు సైన్యాలు కలిసి జెహోత్పాతు యూదా రాజు మీద యుద్ధం చేయడానికి వస్తారు. అయితే జెహోత్పాత్ ఏం చేస్తాడంటే, దేవుని యొక్క పాటలు పాడడానికంటే దేవుని యొక్క సంగీత బృందాన్ని మరి ఆర్మీ ముందు పెడతాడు. అంటే యుద్ధాన్ని చేయడానికి మరి సైన్యము కంటే ముందు దేవుని గాయకులు పాటలు పాడుచు దేవుణ్ణి స్తుతించి ఆరాధించేవారిగా వారి ముందు నడుస్తారు, సైన్యం ముందు నడుస్తారు. కాబట్టి ఎప్పుడైతే ఈ సైన్యం ముందు మరి దేవునికి ఆరాధన చేస్తూ అక్కడ పాటలు పాడుచు దేవుని యొక్క యాజకులు ముందుకు వెళ్తారో, పాటలు పాడుచు దేవుణ్ణి ఆరాధిస్తూ ముందుకు వెళ్తారో, సైన్యం వాళ్ళ వెనక వెళ్తుంది. అప్పుడు ఈ ముగ్గురు సైన్యాలు, మోయాబీలు, ఎడుమైట్లు, సిరియా వారందరూ కూడా చెల్లాచెదురు అయిపోయి ఒకరినొకరు కొట్టుకొని చంపుకొని వారందరూ కూడా నశిస్తారు. మరి యుద్ధంలో మరి జెహోత్పాత్కి జయం కలుగుతుంది. అంటే దేవుడు శత్రువులని నాశనం చేస్తాడు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులంగా ఉంటామో మన శత్రువులను కూడా దేవుడు నాశనం చేస్తాడు. చూడండి, నూతన నిబంధనలో మరి మనం చూసినట్లయితే మరి సాతాను ద్వారా మనము మరి సువార్తకు వ్యతిరేకంగా సాతాను శక్తులు పనిచేస్తున్నాయి. కానీ ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆరాధిస్తామో ఈ సువార్తకు వ్యతిరేకమైన శక్తులన్నీ కూడా మరి ఓడిపోయి మరి సువార్తకి విజయం కలుగుతుంది. మరి నూతన నిబంధనలో యేసు ప్రభు ద్వారా దేవుడు మనకి ఆయనని ఆరాధించే వారికి
విజయాన్ని కలుగజేస్తాడు. ఎందుకంటే దురాత్మల సమూహం మీద దేవుడు మనకు విజయాన్ని కలుగజేస్తాడు. అందుకనే అంటాడు కదా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఏముందంటే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకొనండి. ఎలా అనగా, మనం పోరాడున్నది శరీరముతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలములో ఉండే దురాత్మల సమూహంతో పోరాడుచున్నాము. కాబట్టి సువార్తకు వ్యతిరేకమైంది ఏంటి? దురాత్మల సమూహము. ఈ దురాత్మల సమూహాన్ని మనం జయించాలంటే దేవుణ్ణి మనము ఆరాధించే వ్యక్తులంగా ఉండాలి. ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తామో అప్పుడు దేవుని యొక్క పరిచర్య చేయగలుగుతాము. అప్పుడు దేవుడు ఈ దురాత్మల సమూహము నుంచి మనకు విజయాన్ని కలుగజేస్తాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 7వ విషయం ఏంటంటే, అన్బిలీవర్స్ విల్ నో దే ఆర్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. అంటే అవిశ్వాసులు ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆరాధించి మహిమపరుస్తామో అప్పుడు అవిశ్వాసులు మన యొక్క ఆలయంలో వచ్చినప్పుడు వాళ్ళు ఒప్పించబడతారు. వాళ్ళు పాపాన్ని బట్టి, నీతిని బట్టి, మరి దేవుని తీర్పును బట్టి ఆత్మ ద్వారా ఒప్పించబడి వాళ్ళ పాపాలు ఒప్పుకొని వారు కూడా దేవుని వైపు తిరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు విశ్వాసులకి, అంటే దేవుడిని నమ్ముకొని అంగీకరించి ఆరాధించే వాళ్ళకి ప్రవచనాత్మక వరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. 1 కొరింథీ 14:25లో మనం చూసినట్లయితే ప్రవచనాత్మక వరాన్ని, అంటే దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు ఈ ప్రవచనాత్మక వరాన్ని మనకిస్తాడు. కాబట్టి ఈ వరాన్ని ఉపయోగించడం ద్వారా అన్యులను, అవిశ్వాసులని మనము దేవుని వైపు తిప్పడానికి, వారి పాపాలు ఒప్పుకొని వారు కూడా పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగడానికి అవకాశం లభిస్తుంది అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ 7 ఆశీర్వాదాలు కూడా మరి ఆరాధన ద్వారా జరుగుతాయి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. మరి దేవుని యందు మనం ఆనందించగలుగుతాము, ఆయన మన యందు ఆనందించగలుగుతాడు. మనము దేవునికి దగ్గర అవుతాము, ఆయన మనకు దగ్గర అవుతాడు. దేవుడు మనల్ని మరి మినిస్టర్ చేస్తాడు, మనకు పరిచర్య చేస్తాడు, మనని ఆత్మీయంగా కడతాడు. విశ్వాసంలో, మరి పరిశుద్ధతలో, నీతిలో మనల్ని కట్టి యేసు ప్రభు స్వారూప్యంలోనికి మారుస్తాడు. మరి ఆరాధన ద్వారా మన శత్రువుల మీద మనకు విజయాన్ని దయచేస్తాడు. మరి ఆరాధన ద్వారా అవిశ్వాసులని దేవుడు ఒప్పించి వారిని నీతిమంతులుగా, దేవుని బిడ్డలుగా మారుస్తాడు. కాబట్టి ఆరాధన క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎవరైతే ఆయన్ని ఆరాధిస్తారో వాళ్ళే దేవుని యొక్క పరిచర్య చేయగలుగుతారు. మరి పరలోకంలో కూడా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో కూడా మరి అక్కడ ఉండే దేవదూతలు, పెద్దలు కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధించి వారి కిరీటాలు ఆయన ముందు సమర్పించి సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించినట్టు మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో, అలాగే 5వ అధ్యాయంలో దేవుని యొక్క మహోన్నత స్థితిని చూసి ఆయన సన్నిధిలో మరి సాష్టాంగపడి కిరీటాలను ఆయనకి సమర్పించి దేవుణ్ణి స్తుతించి ఆరాధించిన దృశ్యాన్ని మనము ప్రకటన గ్రంథం 4:5లో చూస్తాం. కాబట్టి ఈ భూలోకంలోనూ పరలోకంలో కూడా మనం దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులంగా ఉండాలి. కాబట్టి ఆరాధన కార్యాన్ని మన జీవితంలో మనం ఎల్లప్పుడూ కలిగి ఉండి దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ ఆరాధించి మహింపరిచే వ్యక్తులంగా ఉన్నప్పుడు దేవుడు మనని, మన కుటుంబాలని, మన పరిచర్యని, మన సహవాసాన్ని దీవించి వర్ధిల్లజేస్తాడని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కనుక మనం ఆరాధించే వ్యక్తులంగా ఉండి దేవుని ఆశీర్వాదాలను పొందుకొని ఆయన ద్వారా మన ఫలభరితమైన ఆత్మీయ జీవితాన్ని జీవించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కనుక అలాంటి కృపను దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్.